హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బిందు. నేనైతే ఇవాళ కొరమేను ఇగురు చేస్తున్నానండి. కేజీ కొరమేను అనమాట. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మన మసాలా ప్రాసెసే ఎక్కువగా త్వరగా చేసేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మసాలానే ఎక్కువగా దీనికి టేస్ట్ వస్తుంది అనమాట. బ్యాచిలర్స్ అయినా లేకపోతే సింపుల్గా ఒక చిన్ని కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళైనా త్వరగా చేసేసుకోవచ్చు. ఓకేనండి, నేనైతే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో నేను ఇదైతే చేయగలిగానండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే మీరు చేసే విధానం నేను చూస్తే మీరు చేసినట్టుగా నేను తయారు చేయగలుగుతాను. కొత్తగా వీడియోలు పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నన్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా? నేనైతే చేపల ఇగురు, ఇప్పుడు కొరమేను ఇగురు అన్నాను కదా, నేను అది చేస్తున్నాను చూడండి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు గల్లు. సాల్ట్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ నేను ఉప్పు గల్లే వేసుకున్నాను అనమాట. ఓకేనా? స్టార్ మసాలా ప్యాకెట్ ఏదైతే ఉందో అది కూడా వేసాను. అదైతే నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఎందుకంటే మనం ప్రత్యేకించి మసాలా దినుసులది పేస్ట్ చేసాం కదా ఫ్రెండ్స్, దానికి ఇది కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఎక్కువ వేసుకున్నా కానీ మసాలా కొంచెం మీకు తెలుసుగా ఫ్రెండ్స్, వేసవికాలం అనేటప్పటికి మసాలా ఎక్కువ తింటే మళ్ళీ కొంచెం తేడా చేసేస్తుంది. అందుకని మసాలా దానికి తగ్గించే నేను వేస్తున్నాను అనమాట. మీరు ఎక్కువగా మసాలాలు కారాలు తినగలుగుతారు అంటే గట్రా వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఏదైతే కేజీ కొరమేను తీసుకున్నామో ఆ కొరమేను ముక్కలు ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వేస్తూ కొంచెం సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ అలాగా వదిలేస్తే మనం ఏదైతే మసాలా ఉల్లిపాయకి మొత్తం అన్నీ పెట్టుకుని మనం చేసుకున్నామో వాటికి మనం కొంచెం తిప్పి వేస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మసాలా అనేది వీటికి పడుతుంది అనమాట, చేప ముక్కలు అన్నిటికి పడుతుంది. నేను ఎలా అయితే తిప్పుతున్నానో మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా తిప్పుకోవచ్చు. మామూలుగా తెల్ల చేప అయితే ఫ్రెండ్స్ మనం తిప్పుకోవడానికి వీలు కుదరదు, ఎందుకంటే వేసిన వెంటనే తిప్పాలి. ఇంకా నేను కొంచెం కలబడుగా తిప్పుతున్నాను చూడండి ఫ్రెండ్స్, అలా కూడా తిప్పుకోవచ్చు. ఎందుకంటే కొరమేను ముక్కలుగా ఫ్రెండ్స్ విరగవన్నమాట ఇవి. అదే తెల్ల చేప అయితే విరుగుతుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఫస్ట్ ఆల్రెడీ వేసుకున్నాం ఫ్రెండ్స్. మనమైతే మసాలా ఎలా వేసుకున్నానంటే నేను 2 ఉల్లిపాయలు, ఓకేనా ఫ్రెండ్స్, 2 ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, గసగసాలు, ఓకేనా, అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ చేశాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత అది మిక్సీ చేసిన పేస్టు నేను వేసాను ఫ్రెండ్స్ ఇందులో. ఓకేనా? నేను తగినంత కారం వేసుకున్నాను. మీకు ఎంత సరిపోతుందో ఏంటనేది మీకు తెలుస్తుంది కదా. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇది. నాకైతే కరెక్ట్గా మసాలా, కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి. దానికి తగ్గనే వేసుకున్నాను అనమాట. మీకు కూడా మీరు ఎలా సరిపోతుందో ఏంటనేది మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే నాకు కరెక్ట్గా ఉన్నదనమాట. ఓకేనా? ఇది సింపుల్గా చేసుకునే వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోద్ది. 15 మినిట్స్ ఇలా పెట్టుకోవాలి. చేపలు అవన్నీ వేసుకున్న తర్వాత ఇలా పెట్టుకుంటే మన చేప ముక్కలు అన్నింటికి పడుతుంది అనమాట. ఎక్కువ శాతం తిప్పకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ తిప్పేసాం కదా, ఇప్పుడు రెండోసారి కూడా తిప్పుతూ ఉన్నాం అనుకో ఫ్రెండ్స్, అది ఇరిగిపోతుంది అనమాట. లైట్గా ఏదైతే ఉందో అలా తిప్పుకున్నాం అనుకోండి, కొంచెం లైట్గా 1 గ్లాసు లేదా 1 గ్లాసు పైన ఒక్కొక్క చిన్న గ్లాస్ అనమాట, ఒక 2 గ్లాస్ పోసుకొని ఫ్రెండ్స్. నేను పోసుకొని చూసారు ఫ్రెండ్స్, అలాగైతే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా వాటర్ పోసుకుని అంత టేస్ట్ అనిపించదు. నేను వేసిన మసాలాలకి, కారానికి ఇలాగ కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఎలా వేసి చేసారో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే చేపల ఇగురు చాలా బాగా వచ్చింది. నేను ప్రాన్స్ బిర్యానీ కూడా పెట్టాను ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో పెట్టలేదు. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నాకైతే చేపల ఇగురు కూడా చాలా టేస్టీగా చాలా బాగుంది. ముక్క అయితే అసలు అంత టేస్టీగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం అయినా కానీ నాకు బాగా కుదిరింది. మీరు కూడా కొంచెం నాకు ఎలా చేస్తారో ఏంటనేది నాకు పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం కొత్తగా ఏవైతే వంటలు కావాలనుకుంటున్నా నా కామెంట్ సెక్షన్లో పెడితే నేను అవి ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేయండి. థ్యాంక్ యూ.